మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. మహాదేవ నమస్కారం. గురువు మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఫిబ్రవరి 17వ తారీఖు మనకి అమావాస్య ఉంది. సో ఈ రోజే 5 గ్రహాల కలయిక వల్ల పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ అనేది కాస్త పవర్ఫుల్ గానే ఉంటుంది అంటున్నారు. సింహరాశి వాళ్ళకి మరి పంచగ్రహ కుటుంబ తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, అక్కడి నుంచి 3 నెలల వరకు వీళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా సింహరాశి ప్రేక్షకులకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభ ఆశీస్సులు. శివరాత్రి తర్వాత వచ్చేటువంటి అమావాస్య పంచగ్రహ కూటమితో ఏర్పడబోతూ ఉన్నది. పంచగ్రహ కూటమి అనేటువంటిది చంద్రుడు అక్కడ ఉంటేనే తప్పకుండా కూడా మనము దాన్ని లెక్కలోకి తీసుకునేటువంటి పరిస్థితి. మరి ఇట్టి చంద్రుడు అక్కడ ఉండి 2-3 రోజులు వెళ్ళిన తర్వాత కుజుడు కూడా ఎంటర్ అవుతున్నాడు. ఇట్టి కుజుడు ఎంటర్ అయినటువంటి సందర్భాలలో మరి 5 గ్రహాలు కూడా అక్కడ ఉంటున్నవి కొన్ని రోజుల పాటుగా. ఈ 5 గ్రహాలు కూడా కుంభరాశిలో ఉండడము కూడా మరి మీకు ఇది 7వ స్థానం అవడము. సో మీకు లగ్నాత్ కేతు ఉండడము, ఈ కేతువు నుండి మీకు ఆపోజిట్ 7వ స్థానంలో ఎగ్జాక్ట్లీగా మీకు టీ అంటే ఎట్లా అంటే మనకు ఇక్కడ సింహం నుండి నేరుగా గీస్తే మనకు కుంభం వస్తుంది. మరి ఈ కుంభము దగ్గర ఏదైతే ఉందో ఇందులోనే మనకు రాహువు, బుధుడు, శుక్రుడు, అదేవిధంగా సూర్యుడు, చంద్రుడు, ఈ 5 గ్రహాలు కలిసి ఉన్నవి. 5 గ్రహాలపై గురువు యొక్క దృష్టి పడడం జరుగుతున్నది. గురువు యొక్క 9వ దృష్టి ఈ కుంభరాశి మీద పడడం జరుగుతున్నది. సో 6 గ్రహాలకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది అక్కడ రన్ అవుతుంది. సో ఎవరైతే ఇక్కడ ముఖ్యంగా కూడా సింహరాశి వారు ఉన్నారో మరి గడిచిన రోజులు చూసుకున్నట్టయితే 2023 మార్చి నుండి తీవ్రమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఖచ్చితంగా చెప్పాలి అంటే 2024 ఆగస్టు నుండే మీకు ఏదో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది మొదలయ్యింది. ఇక 2025 ఏప్రిల్ మే నుంచి అది పూర్తిగా ఇబ్బందికరంగా మారింది. అది ఉద్యోగమా, ఆరోగ్యమా, మ్యారిటికల్ లైఫా, లేదా ఎవరికైనా డబ్బులు ఇస్తరాకపోవడమా, ఇక 1, 2, 3 అనేటువంటిది కాదు, కానీ ఏదో ఒక ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మాత్రము ఉన్నవి. కనుక బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ జరిగింది మరి అది ఇంకా నడుస్తున్నది పీరియడ్. ఇక్కడ మరొక అద్భుతమైన విషయం ఏంటి అంటే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మ్యారిటికల్ లైఫ్ లో విడాకుల దాకా మీ పరిస్థితి వెళ్ళబోయే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఒక్కింతనే మనకు లాభంగా ఉంటుంది. ఆ ఒక్కింత లాభము అంటే చూడండి, ఇప్పుడు మాక్షరంతో ఉండేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఏదైనా వీరందరూ కూడా దుకాణాలు బంద్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఈ మా అక్షరము, మా, మీ, ము, మేతో మొదలయ్యేటువంటి పేర్లతో ఉండేటువంటి కార్లు కానీ ఏదైనా కానీ ఏదో ఒక పెద్ద ఇంపాక్ట్ వీరికి ఉండబోతున్నది ఈ రాబోయే 3 నెలల్లో. అదేమిటి? అది చట్టరీత్యా ఏమైనా కేసులా, లేదా ఏమైనా కేసు బుక్ అవ్వడమా, లేదా ఏమైనా విజిలెన్స్ మనకు రైడ్ జరగడమా, లేదా లైక్ అది మనకు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ కానీ వీరేమైనా లంచం తీసుకుంటూ పట్టుబడడం కానీ ఈ పేర్లతో ఉండేటువంటి వారు, వీరిని ఎవరైనా కావాలని ఇరికించడం కావచ్చును. వీరిపై ఇంతమంది చూపు ఉంది ఇప్పుడు. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయంగా చెప్పడం జరుగుతున్నది. ఇక మరీ ముఖ్యంగా చూస్తే కొంత బిజినెస్ మాత్రం సర్వం లేస్తుంది ఈ యొక్క 3 నెలలు. దాని తర్వాత పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. సో కలత్ర సమస్యలు ఉండబోతున్నది. భార్యాభర్తలలో విపరీతమైనటువంటి గొడవలు ఒకవేళ ఉంటే అది విడాకుల్లాగా వెళ్తుంది. అభిప్రాయ భేదాలు, సంతాన బాధలు అంటే తల్లిదండ్రులు, అందులో ఒకరిది సింహరాశి అనుకుందాం. సో కొడుకు, కూతురు వీరు పడే ఇబ్బందులను చూసి ఈ తండ్రి బాధపడుతూ ఉంటాడు, తండ్రి కానీ కూతురు కానీ. అదేవిధంగా నిరుత్సాహము, ప్రయాణాలలో కొంత నష్టము, అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తూ ఉన్నవి ఈ యొక్క సింహరాశి వారికి. సో ఓవరాల్ గా
బుధ శుక్ర రాహు మీకు యోగంగా ఉంటే, సూర్యుడు చంద్రుడు అంటే మీకు అధిపతి అయినటువంటి యొక్క సూర్యుడు చంద్రుడితో కలవడం ద్వారా కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మానసికంగా ఇబ్బందులు కానీ, విదేశాల్లో ఉండేటువంటి వారు స్వదేశాలకు రావడం కానీ, విదేశ ప్రయత్నాలలో మోసపోవడం కానీ, విదేశాలకు నేను వెళతాను అని అనుకునేటువంటి సందర్భాలలో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు కానీ, ఇలా 1, 2 అని కాదు, ఎన్నో సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో సింహరాశి వారికి ఏదేమైనప్పటికీ కూడా, సింహరాశి వారికి కనుక వీరి లగ్నము ఒకవేళ సింహ లగ్నమే అయితే, ఈ యొక్క చంద్రుడు కనుక వీరికి లగ్నంలో కానీ ద్వితీయాత ఉన్నా కూడా వీరిని ఎవరు ఆపలేరు ఈ యొక్క పంచగ్రహ కూటమి తర్వాత. సో సింహరాశి వారికి కూడా గురువు వీరి జన్మజాతకరీత్యా బాగున్నా, రాహువు వీరి జన్మజాతకరీత్యా బాగున్నా కూడా వీరిని ఎవరు ఆపలేరు. టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు ఈ 3 నెలల్లో. ఈ 3 నెలల ముందు, ఈ 3 నెలల తర్వాత అనేటువంటిది వీరి జీవితం ఉంటుంది. వ్యక్తిగత జాతకం అంటే ఏమిటి? వారు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిది. సో దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. గురుగారు, ఈ ప్రభావం ఎంతో కొంత తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పంచగ్రహ కూటమి నుండి ఎలాంటి ఇబ్బంది రావద్దు అని అనుకునేటువంటి వారు తప్పకుండా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, దుర్గా సూక్తము, అదేవిధంగా సుదర్శన హోమము, అదేవిధంగా గౌరీ పూజ అనేటువంటిది వీరికి చాలా అవసరం. గత కొన్ని రోజుల నుండి కూడా మీరు చూపించే ప్రేమ, ఆప్యాయత ఎంతో మందితో మాట్లాడడం జరుగుతున్నది. వారందరూ ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. ఎందుకంటే అరే గురువుగారు, ఈ విషయం మీకెట్లా తెలుసు? ఇది ఎంతో సీక్రెట్ విషయం కదా అని అనుకున్నా కూడా నాకు అన్నీ తెలుస్తాయి తల్లి అని చెప్పి మాట్లాడిన సందర్భాలు. గురువుగారు, నాకు బ్రేకప్ జరిగింది, మీకెట్లా తెలుసు అని ఎంతో మంది అడిగారు. సో తప్పకుండా పిన్ టు పిన్ ఏదో మాట్లాడామా, ఏదో ఇబ్బందికరంగా అనేటువంటిది ఉండదు. కనుక 100% నేను మాట్లాడితే నేను ఒక మీ ఇంట్లో మనిషిలాగా, అంటే మీ యాజ్ ఏ బ్రదర్గా, యాజ్ ఏ ఒక ఫాదర్గా కావచ్చును, యాజ్ ఏ ఒక వెల్వేషర్గా కావచ్చును, యాజ్ ఏ ఒక ఎట్లా అనుకున్నట్లా మీ ఇంట్లో మనిషిలాగా మాత్రం నేను కనెక్ట్ అయ్యి నేను మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఏదో మాట్లాడామా వెళ్ళామా అన్నట్టుగా కూడా నాకు ఒక ఛాలెంజ్ ఉండాలి. అంటే మీ జీవితంలో గడిచింది, గడుస్తుంది, జరగబోయేది నేనే చెప్తా అని చెప్తున్నా. కనుక ఇలా చెప్పడము జరిగింది, అందరూ సంతోషంగా ఉండడం జరిగింది. సో తప్పకుండా మరొకసారి అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు మీ అందరికీ అని చెబుతూ, మరి చాలా కాల్స్ కానీ, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కానీ చాలా వస్తూ ఉన్నవి. కొందరికి కొంచెం అటు ఇటుగా లేట్ కూడా అవుతూ ఉన్నది. సో ఏమీ అనుకోవద్దును, చెప్తున్నా కదా మీ ఇంట్లో మనిషి అని చెప్పి, నేను మీ మనిషిని అని చెప్పి అనుకోండి. ₹1 అటో ఇటో తప్పుగా కూడా నేను మీకు కనెక్ట్ అనేటువంటిది కావడానికే గతంలో గడిచినవి, నడుస్తున్నవి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి రాబోయే రోజులలో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉన్నది. మరి ఈ ఇంపాక్ట్ మీకు ఉంటుందా, లేదా మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశ అంతర్దశలు నడుస్తున్నాయా? ఒకవేళ గురువు చంద్రుడు యాక్టివేషన్లో ఉన్నట్టయితే మనకి ఇది గజకేసరి యోగం. మరి ఈ గజకేసరి యోగంలో మీరు అమ్మో నాది కుంభరాశి, నాకు ఈ యొక్క నా లగ్నంలోనే జరుగుతున్నదే ఈ యొక్క పంచగ్రహ కూటమిని భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరి మాది మేషరాశి, అయ్యో మేషరాశి ఏలినాటి శనిలో ఉంది కదా, అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకంలో మీకు అత్యంత అద్భుతంగా గ్రహాలు ఉన్నాయా, ఆ దశ అంతర్దశలు నడుస్తున్నాయా, చాలు, మీరే విజయం పొందుతారు. ఈ పంచగ్రహ కూటమి తర్వాత, పంచగ్రహ కూటమి ముందు కూడా మీరు రాసి పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశ అంతర్దశలు నడిస్తే మాత్రము టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ఇది మాత్రం పక్కా గుర్తుంచుకోండి, ఎలాంటి భయం అవసరం లేదు. వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేది మీరు ఈ 2026 డైరీలో రాసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్. చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.